అందరికి వందనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వాక్యం కాడ నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. గమనించండి ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభువు యొద్దకు ఒక మనుషుడు వస్తూ ఉంటే అతని గూర్చి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనుషుడిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే ఆ మనుషుడు ఎంతో గొప్పవాడై ఉండాలి. ఆ మనుషుడు ఒక విలువైన శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. అలాగే ఈ లోకంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనల్ని కూడా దేవుడు గుర్తించాలి అంటే ఒక విలువైన, ఒక శ్రేష్టమైన, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనలను గుర్తిస్తాడు. దేవుణ్ణి మనం గుర్తించడం పెద్ద ప్రాముఖ్యత కాదు, దేవుడే మనలను గుర్తించాలి. ఉదాహరణకి మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనంటే మనకందరికీ తెలుసు, ఆయన పెద్ద దాంట్లో విషయం లేదు. కానీ ఆయనకి మనం తెలిసినామనుకోండి, అది గొప్ప విషయం. కాబట్టి అలాగే మనం దేవుణ్ణి తెలుసుకోవటం, నమ్మటం పెద్ద ప్రాముఖ్యత కాదులే. కానీ దేవుడు మనల్ని గుర్తించినప్పుడు అప్పుడు దేవుని యొక్క జీవితంలో, మన జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అలాంటి విలువైన, శ్రేష్టమైన, ఒక అమూల్యమైన మనం జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని గుర్తిస్తాడు. అయితే మొదటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వాక్యంలో, నతనయేలు యేసు ప్రభువు యొద్దకు వస్తూ ఉంటే యేసు ప్రభువు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆ మనుషుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. అంటే ఇతడు మంచివాడు, వినయము గలవాడు, సాత్వికుడు, ఓర్పు సహనము కలిగిన వాడు, నా యందు భయభక్తులు కలిగి జీవించేవాడు అని ఆ మనుషుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. పిల్లరా, ఈ లోకంలో క్రీస్తుని మనం నమ్ముకోవటం పెద్ద ప్రాముఖ్యత కాదండి, మందిరానికి వెళ్ళటం పెద్ద ప్రాముఖ్యత కాదు. కానీ దేవుడు మనలను గుర్తించటము, మనలను తన యొక్క సాక్ష్యము ద్వారాగా చెప్పడం అది పెద్ద ప్రాముఖ్యత. కనుక బైబిల్లో చాలామంది యేసుక్రీస్తు వాళ్ళని గుర్తించి వాళ్ళతో వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 8:10లో కూడా శతాధిపతి నాకు అధికారి ఉన్నాడు. ఆ అధికారి యేసు ప్రభువు వద్దకు వచ్చి, ఇదిగో ప్రభువా, నా యొక్క పనివాడు మరి మిగిలిన వ్యాధితో బాధపడుతున్నాడు, నీవు నా యొక్క ఇంటికి రావడానికి నేను అర్హుడిని కాదు ప్రభువా, నువ్వు ఎక్కడుండి మాట మాత్రం సెలవిస్తే చాలు తండ్రి, అక్కడున్న నా దాసుడు బాగుపడతాడని చెప్పేసి మరి దేవుని బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలును చూసి ఆశ్చర్యపోతారు. ఇదిగో ఇశ్రాయేల్లో ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఎవరికనే చూడలేదని చెప్పేసి ఆశ్చర్యపోయి ఆ మనిషిని గురించి సెలవిస్తూ ఉంటాడు. మార్కు సువార్త 14:6లో కూడా మార్తా మరియా అను సహోదరులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఒక సహోదరుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు, మరియను గురించి. మార్తా అనేకమైన పనులు భారము చేత మరి యేసుప్రభు ఇంటికి వచ్చినా కూడా పని చేసుకుంటా ఉంది. యేసుప్రభుని పిలిచి తన ఇంటికి పిలిచి యేసుప్రభు కూర్చొని వాక్యం చెప్తూ ఉంటే మరి పిలిచినటువంటి సహోదరి మార్త ఏమో ఆమె పని ఆమె చేసుకుంటూ ఉన్నది. కానీ ఏ సంబంధం లేనటువంటి, పిలవనటువంటి, తలవనటువంటి మరి ఏమో యేసుప్రభు పాదాల కాడ కూర్చొని ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నది. అందుకనే ఆమెను కూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, ఇదిగో ఈమె ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది, ఇది ఈమె యొద్ద నుంచి ఎప్పటికీ ఎన్నటికీ తీసివేయబడదు. ఆమె ఏమి ఎంచుకున్నది? విలువైన శ్రేష్టమైన వాక్యాన్ని ఎంచుకున్నది. అది ఆమె యొద్ద నుంచి ఎప్పటికీ తీసివేయబడదు. భూమి ఆకాశములు గతించిన ఆ మాటలు ఆమె యొద్ద నుంచి తొలగిపోవని చెప్పేసి ఆ యొక్క మరియమ్మను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువుని మనం గుర్తించడం పెద్ద ప్రాముఖ్యత కాదు. ప్రపంచం అంతా, యావత్ ప్రపంచం అంతా కూడా దేవుడిని గుర్తించింది, నమ్ముకున్నదే, ప్రార్థనకు వెళ్తూ ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలో ఎంతమందిని దేవుడు గుర్తించాడు? 800 కోట్ల మంది ప్రజల్లో యేసు ప్రభువు ఎంతమందిని గుర్తించాడు? ఎంతమందిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? అది ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశం. ఈ లోకంలో ఒక విలువైన, శ్రేష్టమైన, అమూల్యమైన జీవితాన్ని నువ్వు జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడిని గుర్తిస్తాడు. నీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇస్తాడు దేవుడు. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక.